సో చూడండి ఒకసారి ఆల్రెడీ సెంట్రిఫికల్ గవర్నర్ గురించి ఆల్రెడీ చెప్పాను. సెంట్రిఫికల్ గవర్నర్ గురించి, అలాగే బ్యాక్ గవర్నర్ గురించి కూడా చెప్పాను. వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేశాను. అలాగే పోర్టర్ గవర్నర్ గురించి కూడా చెప్పాను, డెరివేషన్ చెప్పాను. సో మన వీడియోస్లో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక పోర్టర్ గవర్నర్ మీద ప్రాబ్లం అండి. పోర్టర్ గవర్నర్ మీద ప్రాబ్లం కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వస్తే ఆల్మోస్ట్ అన్ని పోర్టర్ మీద కానీ ప్రోయల్ మీద కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో చూడండి ఒకసారి ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది. ఇన్ అన్ ఇంజిన్ గవర్నర్ ఆఫ్ ద పోర్టర్ టైప్, అంటే ఒక ఇంజిన్లో పోర్టర్ టైప్ గవర్నర్ ఉందంట. ఓకేనా? ద అప్పర్ ఆర్మ్ అండ్ లోవర్ ఆర్మ్స్ ఆర్ 200 mm. అంటే అప్పర్ ఆర్మ్ లోవర్ ఆర్మ్ కూడా 200 mm ఉందంట. అంటే నేను డ్రా చేస్తాను, దాన్ని బట్టి మీరు ఈజీగా దీన్ని అనాలిసిస్ చేయొచ్చు. అప్పర్ ఆర్మ్ లోవర్ ఆర్మ్ ఇది 200 mm, 200 mm. సారీ, ఇది అప్పర్ ఆర్మ్ 200 mm, లోవర్ ఆర్మ్ 250 mm. సో ఇలా ఉందన్న 200 mm, 250 mm. ఓకే. సో నెక్స్ట్ specify and pivoted on the axis of rotation. Axis of rotation మీద pivot చేసింది. నెక్స్ట్ the mass of the central load is 15 kg. అంటే ఇక్కడ రాస్తాను సెంట్రల్ లోడ్ ఏమో 15 kg, ద మాస్ ఆఫ్ ద బాల్ అంటే స్మాల్ m ఇక్కడ రాసుకోండి. గివెన్ డేటా అని గివెన్ డేటా కింద రాసుకోండి సొల్యూషన్. సో ఇక్కడ రాస్తాను సెపరేట్గా. స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు 2 kg, అలాగే బిగ్ m ఈజ్ ఈక్వల్ టు 15 kg. ఓకే. ద మాస్ ఆఫ్ దిస్ బాల్ ఈజ్ 2 kg అండ్ సెంట్రల్ వచ్చేసి 15 kg. ద ఫ్రిక్షన్ ఆఫ్ ద స్టీల్ టుగెదర్ with the resistance of the operating gear is equal to the load of 25 kN. అంటే ఫ్రిక్షన్ లోడ్ 24 newtons. Okay, at the steel. If the limiting inclination of the upper arms to the vertical arms are, and upper arm ki limiting, that is limiting inclination of the upper arms to the vertical are 30 and 40. అంటే ఒకసారేమో 30 ఉందంట, ఇంకోసారి 40 ఉందంట. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఇది ఒకసారి 30 ఉంది అప్పర్, ఇంకో కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్లో ఇక్కడ ఉన్న యాంగిల్ సో 40 ఉందంట. 40. ఓకే. 40. Find taking friction into the count the range of speed. Find taking the friction into the count range of the speed of the governor. అంటే గవర్నర్ యొక్క రేంజ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు అన్నమాట ఈజీగా. సో ఒకసారి చూడండి ఒకసారి ప్రాబ్లం. ఓకేనా? ఫ్రిక్షన్ కూడా కన్సిడర్ చేసి రేంజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దానికన్నా ముందు మనకి ఏం తెలియాలంటే హైట్ తెలియాలి. ఈ హైట్స్ అలాగే రేడియస్ ఆఫ్ రొటేషన్ ఈ రెండు తెలిస్తే h1 r1 తెలియాలి, అలాగే h2 అలాగే r2 ఎంత తెలియాలి. సో ఇవి తెలిస్తే ఆటోమేటిక్గా సో మనం ఈజీగా సొల్యూషన్ రప్పించవచ్చు. సో దానికోసం దీన్ని P అనుకోండి, P పాయింట్స్. ఇది బాల్స్ ఉంది కదా, బాల్ ఇది G అనుకోండి, దీన్ని O అనుకోండి. అలాగే దీన్ని కూడా దీన్ని P, దీన్ని G, అలాగే దీన్ని O. ఓకే. సో ఇది మినిమం పొజిషన్, ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఓకే.
the minimum position, the maximum position. So చూస్తే ఫస్ట్ మినిమం పొజిషన్ ఫైండ్ అవుట్ చేయండి. మినిమం పొజిషన్ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది 200 ఇంటూ సైన్ అంటే రిజాల్వ్ చేసుకోండి. అంటే 200 ఇంటూ కాస్ 30 చేస్తున్నాము h1 వచ్చేసింది. సో చూడండి ఒకసారి 200 ఇంటూ కాస్ 30 ఇట్ ఈజ్ ఈక్వల్ టు కనిపిస్తుంది h1 వదిలే కూర్చోవచ్చు మొత్తం కనిపించింది h1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 200 అంటే రిజాల్వ్ చేసినంత ఏం కాదు 200 ఇంటూ కాస్ 30. సో h1 వచ్చేసింది. అలాగే r1 కావాలంటే r1 200 sin 30. సో ఎంత అయితే అంత వేస్తాను. అలాగే ఇక్కడ బీటా యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఇది బీటా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో r1 వచ్చేసింది అనుకోండి. r1 వచ్చేస్తే మనం కాస్ వేసుకుంటే మనకి ఈజీగా సో ఆపోజిట్ సైడ్ r1 కూడా వచ్చేసిద్ది అనమాట. సో చూడండి ఒకసారి. సో నాకు సో r1 h1 వచ్చేసింది. r1 కూడా సో వాల్యూస్ ఎంత వచ్చేసి చేద్దాము. r1 వాల్యూ మనకి 100 mm వచ్చింది. r1 వాల్యూ 100 mm దట్ ఈజ్ ఈక్వల్ 0.1 మీటర్స్. అలాగే h1 వచ్చేసి 173.2 so mm that is equal to 17 it is equal to మనకి 200 into 173 వచ్చింది 0.1732 వచ్చింది. సో ఇంత వచ్చింది. ఓకేనా? సో దీన్ని బట్టి ఇది కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఫైండ్ అవుట్ చేస్తారు. వీళ్ళంతా ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ 250ని ఇలా రిజాల్వ్ చేస్తారు. ఇప్పుడు రేడియస్ తెలుసు. ఓకేనా? ఈ రేడియస్ని మనం సో ఈ 250ని ఎలా రిజాల్వ్ చేసుకుంటే r1 సో సేమ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బీటా తెలియదు కాబట్టి బీటా వాల్యూ సో tan beta is equal to h sin side ఆపోజిట్ సైడ్ వచ్చింది. సైన్ వాల్యూ తీసుకున్నా మనకి ఈజీగా వచ్చేసింది వాల్యూ. ఓకేనా? సో చూడండి ఒకసారి. అంటే ఇది r1 ఎంత వచ్చింది మనకి r1 ఈజ్ ఈక్వల్ 100 mm వచ్చింది. ఓకే? సో ఇప్పుడు OG కూడా ఫైండ్ అవుట్ చేయండి. OG దీన్ని D అనుకోండి, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. D ఈ పాయింట్ కూడా D అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. కాకపోతే కోన్ అంటే సెంటర్ కింద వచ్చింది కాబట్టి దీన్ని D అనుకున్నాం. ఇప్పుడు చూడండి ఒకసారి DG ఫైండ్ అవుట్ చేయండి. DG ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అకార్డింగ్ టు పైథాగరస్ థియరీ. సో BD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో BD ఆర్ నేను డైరెక్ట్ రాయాను. DG ఇట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డైరెక్ట్ రాయాను. పైథాగరస్ థియరీ ఏం కాదు. DG ఇట్ ఈజ్ ఈక్వల్ టు 250 హోల్ స్క్వేర్ 250 హోల్ స్క్వేర్ minus 100 whole square. ఎందుకంటే పైథాగరస్ థియరీ ప్రకారం DG స్క్వేర్ దట్ ఈస్ BD స్క్వేర్ ప్లస్ DG స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు GD స్క్వేర్. సో నాకు DG స్క్వేర్ వచ్చింది కాబట్టి అటువైపు పంపిస్తే హైపోటెన్యూస్ మైనస్ ఆపోజిట్ సైడ్, అంతేనే కదా. సో నాకు ఇదంతా DG ఎంత వచ్చిందంటే DG వాల్యూ సో నాకు మీటర్స్లో నాకు DG వాల్యూ ఇన్ మీటర్స్లో 230 యాక్చువల్గా 230 mm వచ్చింది. 230 mm వచ్చింది. దీన్ని మీటర్లో కన్వర్ట్
0.2323 mm. సో నాకు డీజీ వాల్యూ కూడా వచ్చేసింది. ఓకేనా. సో దీన్ని బట్టి మనం ఏ రాయొచ్చు అంటే డీజీ is equal to 0.23. ఓకే. డీజీ కూడా వచ్చేసింది అండ్ ఇది ఎంత వచ్చినట్టు 230. ఓకే. సో నాకు బీటా ఫైండ్ అవుట్ చేయాలి. tan, సో బీటా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? tan బీటా is equal to tan beta is equal to రాయొచ్చు opposite side by adjacent side, that is 100 by 230. So that is equal to tan inverse of, beta is equal to tan inverse of 100 by 230. So మనకి ఎంత వచ్చినట్టు యాంగిల్ ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ మనకి బీటా వాల్యూ, బీటా కాదు ట్యాన్ బీటా ఫైండ్ అవుట్ చేసేసుకోండి. డైరెక్ట్ ట్యాన్ బీటా ఏంటంటే మనకు ఉపయోగపడదు, వాల్యూ కావాలని తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చిందంటే 0.4348 వచ్చింది ట్యాన్ బీటా. అలాగే ట్యాన్ ఆల్ఫా కూడా ఫైండ్ అవుట్ చేయండి. ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు opposite side by, that is 100 by 200, that is equal to ఎంత వచ్చిందంటే మనకి 0.5774 వచ్చింది. సో tan ఆల్ఫా వచ్చేసింది, tan బీటా వచ్చింది. ఇప్పుడు దీని నుంచి q ఫైండ్ వచ్చింది. q is equal to tan beta by tan alpha. So tan beta is 0.4348 by 0.5774. So q value 0.753 వచ్చింది అన్నమాట. ఓకే. సో నాకు అన్ని వాల్యూస్ వచ్చేసింది, కానీ ఇక్కడ h1 వాల్యూ ఆల్రెడీ h1 వాల్యూ కూడా వచ్చేసింది, h2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాము. దీని తర్వాత చేద్దాం, కానీ ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. మినిమం పొజిషన్లో దాని యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయండి. n1 is equal to n1 ఎలా రాయొచ్చు? స్మాల్ mg ప్లస్ క్యాపిటల్ mg ప్లస్ మైనస్ మినిమం పొజిషన్ మైనస్ f by 2 into 1 plus q whole by small mg into 895 by h1, that is equal to the q, ఇది n1 స్క్వేర్, మినిమం పొజిషన్లో మినిమం స్పీడ్. ఓకే. that is n1 square, it is equal to mg అంటే ఎంత? So 2 into 9.81 plus capital mg, that is 15 into 9.81 whole by 2 minus f value 24 whole by mg, that is 2 into 9.81 into ఇక్కడ 1 plus q value ఉంది కదా, q, that is 0.753 into 895 divided by h1 value is 0.1732. So that is equal to n1 square అంటే మనకి ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ n1 square is 33596 ఎంత వచ్చింది? దీని నుంచి n1 ఎంత వచ్చిందని మనకి 183.3
183.3 RPM ఎంత వచ్చింది. ఓకే, అలాగే సో సేమ్ ఇదంతా ఎంత ప్రాసెస్ చేశారో సేమ్ దీనికి కూడా చేయండి. దీనికి ఎలా చేస్తాను, మళ్ళీ మ్యాక్సిమం పొజిషన్ ఇదంతా మినిమం పొజిషన్, మ్యాక్సిమం పొజిషన్ ఇక్కడ రాసుకోండి. మ్యాక్సిమం పొజిషన్ ఓకే, మ్యాక్సిమం పొజిషన్ మీరు ఏం చేస్తున్నారు, సో సేమ్ H2 ఫైండ్ అవుట్ చేయండి, R2 ఫైండ్ అవుట్ చేయండి, అలాగే TCని కూడా ఫైండ్ అవుట్ చేయండి. H2 అంటే ఆల్రెడీ మనకి 200 అని ఇచ్చాడు, ఇది 250 అని ఇచ్చాడు. ఓకే, కానీ ఇక్కడ యాంగిల్ 40 ఇచ్చాడు అన్నమాట. 40 ఇస్తే సో ఫస్ట్ H1 ఫైండ్ అవుట్ చేయండి. H2 is equal to actual 200 cos 40, 200 cos 40, సో ఎంత వస్తుందా. అలాగే R2 కూడా ఫైండ్ అవుట్ చేయండి, ఇక్కడ రాసుకుంటాను ఎందుకని. H2 is equal to 200 cos 40, అలాగే R2 ఎంత వచ్చింది, 200 sin 40. అంటే ఇది రిజాల్వ్ చేసుకున్నాం అన్నమాట. 200ని వెర్టికల్ రిజాల్వ్ చేస్తున్నాను, H2 వచ్చేసింది వెర్టికల్గా చేస్తే, ఈ 200ని హార్జెంటల్గా చేస్తే R2 వచ్చేసింది అన్నమాట. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో మనం ఎలా రాయించాలి చూడండి ఒకసారి, వాల్యూస్ ఎంత వచ్చినాయి అంటే R2 వాల్యూ 126.8, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.1268, అలాగే మీటర్స్, ఇది ఎంఎం యాక్చువల్గా వచ్చింది ఎంఎం, దీన్ని మీటర్లో రాస్తే 0.1268 ఎంఎం సార్ మీటర్స్. నెక్స్ట్ సో దీన్ని చేస్తే దీని వాల్యూ ఎంత వచ్చిందంటే R2 వాల్యూ మనకి ఆఫ్టర్ 200 into sin 40 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ R2 వాల్యూ, సరే ఇది R2 వాల్యూ 126.8 mm is equal to 0.1268. అలాగే H2 వాల్యూ ఎంత వచ్చిందంటే 153.2 mm. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.1532 మీటర్స్. ఓకే, నాకు H2 వచ్చేసింది, అలాగే R2 కూడా వచ్చేసింది. నెక్స్ట్ DG ఫైండ్ అవుట్ చేయండి. DG ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తుంది, మ్యాక్సిమం పొజిషన్ సేమ్ చేసింది, హైపోటెన్యూస్ స్క్వేర్, హైపోటెన్యూస్ దట్ ఈస్ 250 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్. R2 ఎంత వస్తుంది మనకి 126.8 హోల్ స్క్వేర్. ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి DG వాల్యూ, BC వాల్యూ 215.4 mm, 215.4 mm is equal to 0.215.4 meters. సో ఇది వచ్చింది మనకి వాల్యూ. ఓకేనా, కింద కనిపిస్తుంది కదా. ఓకే, చూడండి ఒకసారి DG కూడా వచ్చింది. మరి DG ఎంత వచ్చినట్టు 215 mm, 215.4 mm. అలాగే R2 వాల్యూ ఎంత వచ్చింది, రొటేషన్ 126.8 mm వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్, మనం ఏం చేస్తాం, DG వచ్చేసింది, ఇప్పుడు ట్యాన్ ఇక్కడ బేటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది బేటా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్, ట్యాన్ బేటా
tan beta is equal to opposite side by adjacent side, that is 126.8 mm by 215.4, that is tan beta is equal to ఎంత value, tan beta is 0.59 అలాగే tan alpha is equal to tan alpha కూడా find out opposite side by, that is 156.8 by hypotenuse 200, sorry adjacent side h2 is 153.2, h2 value 153 రాసుకుంటారు ఇక్కడ 153 mm point 153.2 mm. ఓకే, సో చేస్తే tan alpha కూడా వచ్చేస్తుంది. tan alpha is equal to ఎలా రాయొచ్చు, tan alpha ఎంత వచ్చిందంటే 0.839 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నాకు అన్నీ వచ్చేసింది వాల్యూస్. tan alpha వచ్చేసింది. ఇప్పుడు q వాల్యూ పైన q ఈక్వల్ టు tan beta బై tan alpha, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు. సో నేను ఇక్కడ రాసుకుంటాను, ఎంతో సింపుల్గా అయిపోయింది. ఓకే, సో రాయండి ఏం కాదు, అంటే నాకు స్పేస్ కలిసి వస్తుంది. సో మళ్ళీ వరకు ఉంది కాబట్టి వదిలేయండి. tan beta is equal to 0.59 by 0.3839. వాల్యూ ఎంత వస్తుంది, q వాల్యూ నేను క్యాలిక్యులేట్ చేస్తే q2 వాల్యూ 0.703 వచ్చింది. ఇప్పుడు n2 పైన వచ్చేసి n2 is equal to small mg plus n2 square, calculate చేసింది. n2 square is equal to mg plus capital mg plus f whole by 2 whole by mg into 1 plus q into 895 by h. So that is equal to n2 square, calculate it. n2 square is equal to mg is 2 into 9.81 plus capital mg, that is 15 into 9.81 plus f4 goes to 24 divided by whole by 2 into 1 plus q value is 0.703 into the condition of whole by 5 into 5 small m 2 into 9.8 liquid side ఉందా సో చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇంటూ ఇక్కడ 895 బై h2 వాల్యూ నాకు ఎంత వచ్చిందంటే 0.153. సో నాకు అన్ని వాల్యూస్ వచ్చేసినాయి అనమాట. కనిపించిందా? సో n2 స్క్వేర్ నాకు ఎంత వచ్చిందంటే n2 స్క్వేర్ 49236 వచ్చింది. దాని నుంచి n2 దాన్ని స్క్వేర్ రూట్ చేస్తే 222 RPM వచ్చింది. 222 RPM. సో నాకు n1 వచ్చేసింది, అలాగే n2 వచ్చేసింది. రేంజ్ ఫైండ్ అవుట్ చేసింది. అంటే రేంజ్ ఆల్ఫా చేయాల్సిన స్పీడ్ రేంజ్
speed, range, it is equal to n2 minus m. So n2 value is 222. అలాగే n1 value 183.3. So speed range ఎంత వచ్చింది మనకి? Speed range 38.7. 38.7 సో ఇది ప్రాబ్లమ్ని సొల్యూషన్ రప్పించే విధానం అన్నమాట. ఓకేనా? 1కి 10 చార్జ్ చేయండి, ఈజీగా వచ్చేసింది ప్రాబ్లం.